Hi friends, welcome to the world's biggest reality show, Big Boss Season 8. బిగ్ బాస్ 8 తెలుగు లేటెస్ట్ ప్రోమో. బిగ్ బాస్ సీజన్ 8లో మరో సండే ఫండే వచ్చేసింది. ఈ సండే ఫండే కోసం కంటెస్టెంట్స్ అంతా రెట్రో స్టైల్లో రెడీ అయ్యారు. సినిమా పాటలకు పజిల్స్ ఆడి వాళ్ళు ఎంటర్టైన్ అవుతూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు. ప్రతి సండే లాగా ఈసారి కూడా విష్ణుప్రియ, పృథ్వీ పేర్ హైలైట్ అయింది. అంతేకాకుండా విష్ణుప్రియ పర్ఫార్మెన్స్కు నాగార్జున సైతం ఫిదా అయ్యారు. పాత పాటలు, సినిమా పజిల్స్తో సండే ఫండే ఎపిసోడ్ అంతా ఎంటర్టైన్గా మారింది. ఈ ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఈ సండే ఫండే ప్రేక్షకులకు కూడా మంచి ఫన్ ఇచ్చేలా ఉందని ప్రోమో చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఆడబోయే ఆట పేరు ట్యూన్ పట్టు గెస్ కొట్టు అంటూ ఆట గురించి నాగార్జున వివరించడంతో ప్రోమో మొదలవుతుంది. ఈ టాస్క్ ప్రకారం సమయానుసారం కొన్ని ట్యూన్స్ వినిపిస్తారు బిగ్ బాస్. ఆ పాట ఏంటి, అందులో నటించిన నటీనటులు ఎవరు అని గెస్ చేసి అక్కడ ఒక పజిల్లోని ఫోటోలను ముందుగా కనిపెట్టి బోర్డుపై అతికించిన వారే విన్నర్స్. ఫస్ట్ రౌండ్లో ఈ టాస్క్ ఆడడానికి విష్ణుప్రియ, పృథ్వీ ముందుకొచ్చారు. హలో బ్రదర్లోని ప్రియ రాగాలే పాటను ముందుగా విష్ణుప్రియ కరెక్ట్గా గెస్ చేసింది. నాగార్జున సౌందర్య ఫోటోలను తీసుకొని ముందుగా బోర్డుపై పెట్టింది. దీంతో గెలిచిన సంతోషంలో ఆ పాటకు పృథ్వీతో కలిసి స్టెప్పులేసింది కూడా. ప్రియ రాగాలే పాటలోని ప్రతి స్టెప్పును గుర్తుపెట్టుకొని వేసింది విష్ణుప్రియ. నేనే ఆ స్టెప్స్ మర్చిపోయాను, నువ్వింకా గుర్తుపెట్టుకున్నావంటే నిజంగానే కళమ్మ తల్లి ముద్దు బిడ్డవి అని పొగడగానే విష్ణుప్రియ మురిసిపోయింది. ఆ తరువాత ప్రేరణ, యష్మి ఈ పోటీలోకి దిగారు. అందులో వెంకటేష్ ఫోటో ముందుగా యష్మికి దొరకగా అసిన్ ఫోటో మాత్రం ప్రేరణకు దొరికింది. దీంతో ఒకరి చేతిలో ఉన్న ఫోటోను మరొకరు లాక్కోవడానికి ప్రయత్నించారు. అందులో ప్రేరణనే 2 ఫోటోలు లాక్కొని అతికించింది. ఆ తరువాత ఆదిత్య ఓం, సీత ఆటలోకి దిగారు. అందులో సీతనే పాటను కరెక్ట్ గెస్ చేసి ఫోటోలు ముందుగా బోర్డుపై అతికించింది. నామినేషన్లో ఆ కంటెస్టెంట్స్ చివరిగా విష్ణుప్రియ, సోనియా వచ్చినప్పుడు కూడా విష్ణుప్రియనే గెలిచింది. దానికి పృథ్వీతో పాటు ఇతర కంటెస్టెంట్స్తో కలిసి స్టెప్పులేసింది. ఫైనల్గా నామినేషన్స్లో ఇంకా సోనియా, ఆదిత్య ఓం, పృథ్వీ, ప్రేరణ, మణికంఠ ఉన్నారు. ఇక శనివారం ఎపిసోడ్లో కంటెస్టెంట్స్లో చాలామంది మణికంఠకు 0 అని స్టాంప్ వేయడంతో తను డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయాడు. కానీ ఇప్పటికే సోనియా ఎలిమినేట్ అయ్యిందని ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ బయటికి వచ్చింది. దీంతో సోనియాను ఇష్టపడని ప్రేక్షకులంతా తను ఎలిమినేట్ అవ్వడం కరెక్టే అంటున్నారు. అంతేకాకుండా అసలు నిఖిల్, పృథ్వీ తను లేకుండా హౌస్లో ఎలా ఉంటారో అని సెటైర్లు వేస్తున్నారు. ఇది అండి ఇవాళ జరిగిన మన బిగ్ బాస్ సీజన్ 8 షోలో. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.